నమస్తే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశ సమున్నత ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సంస్థ. 100 సంవత్సరాలు సంఘ కార్యం పూర్తయిన సందర్భంగా గొప్ప గొప్ప యోజనలు చేసింది. ఇందులో భాగంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థను ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో సప్తశక్తి సంఘం అనే పేరుతోటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏంటి సప్తశక్తి సంఘం? ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇది మన తెలుగు ప్రాంతాల్లో ఎలా అమలైందనే విషయాల్ని మనతో మాట్లాడేందుకు శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత అంటే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అనగా వెంకటలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ అధునాతన కాలంలో ప్రస్తుతం మహిళలు కానీ యువత కానీ వీరందరికీ కూడా చాలా అంశాలు అవసరం, చాలా విషయాలు అవసరం అని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ సప్తశక్తి సంఘం అనేటువంటి దాన్ని ఎందుకు అవసరాన్ని భావించారు? దీని గురించి ఎందుకు యోజన చేయాల్సి వచ్చింది? ఎందుకు దీని యొక్క అవసరం ఏర్పడింది అంటారండి? అంటే ముందుగా అండి, ఇందాక మీరు చెప్పినట్టు సంఘం ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నింటిలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో విద్యారంగంలో పనిచేస్తున్న విద్యాభారతి ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరపాలి అని ఒక ఆలోచన వచ్చింది. సో అందరూ ఆలోచించి ఏం కార్యక్రమం జరపాలి, ఎవరిని మనం అపేక్షితులుగా ఉంచాలి, ఎవరిని టార్గెట్ ఆడియన్స్ మనకు ఉండాలి అని ఆలోచించిన మీదట మాతృ సమ్మేళనాలు మన దేశం మొత్తం మీద ఎన్ని పాఠశాలలు అయితే ఉన్నాయో మన విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు అన్నిటిలో కూడా మనము సప్తశక్తి సంఘం పేరుతోటి మాతృ సమ్మేళనాలు జరపాలి అని ఒక ఆలోచన జరిగింది. సో ఎందుకు మాతృ సమ్మేళనాలు? ఇంకా వేరే ఏ కార్యక్రమాలైనా చేయొచ్చు కదా, ఎందుకు మాతృ సమ్మేళనాలు చేయాలి అని ఒక ఆలోచన వస్తే, ఇప్పుడు ఏదైనా కానీ చూడండి, ఇప్పుడు పర్యావరణం ఒకటి మనం పరిరక్షించుకోవాలి, అత్యవసరంగా చాలా ముఖ్యమైన పని. తర్వాత కుటుంబము. ఈరోజు మనము ఏదైతే మన సంస్కృతి, ప్రపంచంలోని అన్ని దేశాలు ఏదైతే మన సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాయో, ఇప్పుడు ఆ సంస్కృతి మనం రోజు రోజుకి కృషించిపోతున్నది. దానికి కారణం కుటుంబ జీవన విధానం సరిగ్గా లేదు. కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు. కుటుంబ ప్రబోధన అనేది మనము మన పిల్లలకి తెలియట్లేదు. పర్యావరణ పరిరక్షణ చేసుకోవాలి, సామాజిక సమరసత, మన స్వదేశీ ఉత్పత్తులను మనం అన్నీ డెవలప్ చేసుకోవాలి. మన స్వదేశీలో ఉన్న ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని మనము ఎక్కువ మన పిల్లల ద్వారా కానీ మన చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ కొనిపించి మన స్వదేశీని ఇంప్రూవ్ ఇట్లా పంచపరివర్తనలో అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పునాది ఎక్కడ పడాలి అని ఒక ఆలోచన ఉంది. సో పునాది ఎక్కడ పడాలి? కుటుంబంలో పడాలి. కుటుంబంలో పునాది పడాలి. కుటుంబం నుంచే దీనికి ముందుగా శిక్షణ అనేది కుటుంబం నుంచే జరగాలి. సో కుటుంబము మొత్తానికి కేంద్ర బిందువు ఎవరని మనం ఆలోచిస్తే, కుటుంబము మొత్తానికి కేంద్ర బిందువు తల్లి. కాబట్టి తల్లి ద్వారానే ఇప్పుడు ఏదైనా పంచపరివర్తనలో ఏదన్నా ఒకటి జరగాలి, దానికి పునాది కుటుంబంలో పడాలి అంటే అది తల్లి ద్వారానే సాధ్యమవుతుంది అని ఒక ఆలోచన చేసి, సో మనము తల్లుల్ని ఫస్ట్ జాగృతం చేయాలి. తల్లుల్లో ఉన్న సప్తశక్తులు ఏవైతే ఉన్నాయో, కీర్తి కానివ్వండి, శ్రీ, మేధస్సు, క్షమాగుణము, ఆలోచన, ధైర్యము, ఇట్లాంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్త్రీలో ఉన్న గుణాలను మనము జాగృతం చేసి దాని ద్వారా మనము ఈ పంచపరివర్తన ఏదైతే ఉందో దాన్ని సాధించవచ్చు. సో కాబట్టి మనము ముఖ్యంగా మహిళలను జాగృతం చేయాలి అనే ఆలోచనలతోటి మహిళా శక్తి సమ్మేళనాలు చేయటం జరుగుతున్నదండి. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా మహిళల్ని జాగృతపరచాలి, ఇలా చైతన్యపరచాలి అని అనుకున్నప్పుడు మీరు విద్యాభారతి తరఫున లేదన్నట్లయితే శ్రీ సరస్వతి విద్యాపీఠం తరఫున మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? అంటే ఈ అర్బన్ ఏరియాని మనం కదిలించాలి, లేదా బస్తీలను కదిలించాలి, లేదా గ్రామాలను కదిలించాలి, అలా ఏమైనా లక్ష్యాలను పెట్టుకున్నారా? ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైనటువంటి మార్పు కావాలని కానీ, వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంచాలని కానీ, ఇలా ఏమైనా స్పెసిఫిక్గా టాస్క్లు ఏమైనా అనుకున్నారండి? ఎస్ అండి, అనుకున్నాము. మనకి సరస్వతి విద్యాపీఠం 176 స్కూల్స్, దాదాపు 153 సంస్కార కేంద్రాలు, అంటే స్లమ్స్లో ఉన్న పిల్లలకి సంస్కార కేంద్రాలని మనం విద్యాపీఠం నడుపుతాము. అంతేకాకుండా మనము దాదాపు 50 పైన ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా మనం నడుపుతున్నాము. సో అన్ని చోట్ల కూడా మేము మాతృ సమ్మేళనాలు జరుపుతున్నామండి. ఒక్క భాగ్యనగర్ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు,
అన్ని చోట్ల కూడా మనము ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమాలు, మాతృ సమ్మేళనాలు జరుపుతున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క అమ్మని కూడా మనము మన ఆర్గనైజేషన్కి అంటే మన సంస్థకి జోడించాలి. మనకి కార్యకర్తలు మంచిగా మనకి ఇంకా కొత్తగా తయారవ్వాలి. తర్వాత ప్రతి మాతృమూర్తి కూడా మన యొక్క ఏమంటారు, మన యొక్క తపస్సులో ఈ ఏదైతే మన మాతృమూర్తుల్ని జాగృతం చేయాలి అనుకుంటున్నామో ఇందులో ప్రతి మాతృమూర్తి కూడా పాత్ర ఉండాలి అనే ఉద్దేశంతో మేము అదేంటి మన స్కూల్స్ అన్నిట్లో కూడా ప్లాన్ చేశాము. ఓన్లీ హైదరాబాదు అంటే ఒక పర్టిక్యులర్ విభాగం, ఒక పర్టిక్యులర్ ఊరు, ఒక పర్టిక్యులర్ జిల్లా అని లేదు. అన్ని జిల్లాల్లో కూడా దీన్ని ప్లాన్ చేసి చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమాలు జరుపుతున్నామండి. ఇప్పుడు విద్యాభారతి కోణంలో చూసినట్లయితే మీరు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఈ అఖిల భారతీయ బైటెక్స్ జరిగినప్పుడు మీరు వాటికి వెళ్తుండడం చూస్తుండడం చేస్తారు కదండి. ఈ సప్తశక్తి సంఘము భారతదేశంలో మొత్తం అంతా కూడా ఏ ఏ ప్రాంతాల్లో పెట్టాలని అనుకున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది, మన దగ్గర ఎలా జరిగింది, దీన్ని ఎలా చూడొచ్చండి? మొత్తం జరిగిందండి. దేశం మొత్తం మీద పంజాబ్, అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యాభారతి ఆధ్వర్యంలో ఉన్న 24,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల సప్తశక్తి సంఘం కార్యక్రమాలు జరిగినాయి. దీంట్లో మన రాష్ట్రంలో కూడా మన స్కూల్స్ అన్నిట్లో కూడా జరిగింది. కాశ్మీర్లో, లడఖ్లో కూడా చాలా కొన్ని సంస్కార కేంద్రాలు ఉన్నాయి. లడఖ్లో ఉన్న సంస్కార కేంద్రాలతో సహా మనము చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అంటే అర్బన్ ఏరియాస్లో జరిగిన కార్యక్రమాల కన్నా కూడా సంస్కార కేంద్రాల్లో లేదా మనము విలేజెస్లో చేసిన సంస్కార కేంద్రాలకి చాలా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. అక్కడ మనం ఒక సభ పెడితే వాళ్ళు రావటం కానీ మనం చెప్పింది చాలా స్పష్టంగా వినటము. ఇంకా మీరు చూస్తే అర్బన్ ఏరియాస్లో ఉన్న సప్తశక్తి కార్యక్రమాల్లోనే కొంచెం డిస్టర్బెన్స్ లేవటము అది ఇది ఉండేది. కానీ విలేజెస్కి వెళ్ళినప్పుడు, మన స్కూల్స్లో విలేజెస్కి వెళ్ళినప్పుడు, సంస్కార కేంద్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సైలెంట్గా వినటము, అయిపోయిన తర్వాత వచ్చి చాలా ప్రశ్నలు వేయటము, ఈ సప్తశక్తి కార్యక్రమం సంబంధించి ప్రశ్నలు వేయటము, ఇవన్నీ కూడా జరిగాయండి. చాలా బ్యూటిఫుల్గా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఏదైనా ఒక కార్యక్రమం కానీ లేనట్లయితే కనుక ఒక వ్యవస్థను కానీ పెట్టుకున్నప్పుడు దానికి ప్రణాళిక చాలా ముఖ్యం అని అనుకోవచ్చండి. ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి పని చూడాలన్నట్లయితే కనుక మీరు అన్నట్లుగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 176 పాఠశాలలు ఉన్నాయి, 150కి పైగా సంస్కార కేంద్రాలు ఉన్నాయి. వీటిలన్నిటిలోనూ ఈ పని జరగాలని అనుకున్నారు. వీటిలన్నిటిలోనూ కూడా 1-2 సార్లు జరగాలని కూడా మీరు అనుకున్నారు. మరి అనుకున్నప్పుడు దీనికి ఎలాంటి ప్రణాళికని మీరు ప్రాంత స్థాయిలో అంటే రాష్ట్ర కమిటీ కానీ వీరు కానీ ఎలాంటి ప్రణాళిక వేసుకున్నారు, దాన్ని ఎలా అమలు చేయగలిగారు, దీనికి సంబంధించి కసరత్తు ఎలా జరిగిందండి? చాలా మెటిక్యులస్ ప్లానింగ్ జరిగిందండి. దానికి మా ఆచార్యులందరికీ కూడా మేము ఒకసారి ఏమంటారు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 2,400 మంది ఆచార్యులు ఉన్నారు. అందులో 1,800 మంది ఫీమేల్ టీచర్స్, 600 మేల్ టీచర్స్. అందులో ఉన్న ఆచార్యులు కానీ, మా ప్రధాన ఆచార్యులు కానీ, శైక్షణిక ప్రముఖs కానీ ఈ కార్యక్రమానికి ఎంతో దోహదం చేశారు. వాళ్ళందరి వల్లనే ఫస్ట్ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అయింది అని నేను చెప్పగలను. ఇంకా ప్రణాళిక అంటే మనకి క్షేత్రస్థాయిలో ఒక కార్యశాల జరిగింది. తర్వాత ప్రాంత స్థాయిలో 2 కార్యశాలలు జరిగినాయి. ఆ తర్వాత ప్రాంత స్థాయి నుంచి మేము విభాగ స్థాయిలో అంటే ఒక్కొక్క విభాగ్లో 2-3 జిల్లాలు ఉంటాయి. విభాగ స్థాయిలో కూడా ఒక కమిటీ వేశాము. ఆ కమిటీలో విభాగ్ టోలీ ఉంటుంది. అందులో మళ్ళా సప్తశక్తి సంయోజకు, సప్తశక్తి సహ సంయోజకు, తర్వాత ప్రభారి, ఇట్లా ప్రతి విభాగ్లో మేము వ్యవస్థను ఏర్పాటు చేశాము. సో ప్రాంతంలో శిక్షణ పొందిన వాళ్ళు మళ్ళీ విభాగ్లో శిక్షణ ఇచ్చారు. విభాగ్లో శిక్షణ తీసుకున్న వాళ్ళు మళ్ళీ పాఠశాలకు వెళ్ళి సంకుల స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఇట్లా స్టెప్ వైజ్ క్షేత్రము, ప్రాంతము, విభాగు, జిల్లా, సంకులము, పాఠశాల ఇట్లా ఎంతో ప్లాన్డ్గా మేము ఎగ్జిక్యూట్ చేశాము. ఈ శిక్షణ కూడా కార్యశాలలో జరిగింది. మనకు అనేక మంది మంచి మంచి వక్తలు కూడా దీనివల్ల మనకి తయారయ్యారండి. అయితే ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఆ పెద్ద కార్యక్రమం ద్వారా మనం సమాజంలో ఒక మార్పు రావాలని చెప్పేసి మనం అనుకున్నాము. మార్పుకు సంబంధించి కొంత మన వరకు నుంచి ఒక అడుగు ముందుకు వేయాలని అనుకున్నాం కదండి. సో ముఖ్యమైనటువంటి ఘట్టాలు లేనట్లయితే ఇది బాగా అనిపించింది అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? ఒకటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. ప్రతి కార్యక్రమము ఒక ముఖ్యమైన కార్యక్రమమే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే
ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఏదో ఒక కొత్త మెసేజ్ మేము నేర్చుకున్నాము. వాళ్ళకి చెప్పటమే కాకుండా మేము కూడా నేర్చుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఇప్పుడు మేము ఒకటి మా అఖిల భారత అధికారి మధుశ్రీ గారు అని వచ్చారు. వారు వచ్చినప్పుడు మేము ఆదిలాబాద్ కొత్తూరు అని రిమోటెస్ట్ విలేజ్ అండి, ట్రైబల్ ఏరియాస్, అక్కడికి వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈ కార్యక్రమం. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి, మాకు ఇంతవరకు ఎవ్వరూ ఇట్లా రాలేదండి మా దగ్గరికి, మాకు ఇలా చెప్తూ ఉండండి, లేకపోతే ఒక ఎన్జిఓ వాళ్ళు కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఒక పొలిటికల్ లీడర్స్ కానీ ఈ రోజు వరకు కూడా మా బస్తీని కానీ, మా ఊరిని కానీ, మా విలేజ్ని కానీ సందర్శించిన వాళ్ళు లేరండి. అసలు ఇట్లా విషయాలు చెప్పచ్చు, ఇట్లా ఉంటుంది అనే విషయం కూడా మాకు తెలీదు. మీరు ఇట్లా రండి తప్పకుండా, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రండి, మీరు వచ్చేటప్పటికి మేము మా విలేజ్ ప్లాస్టిక్ ఫ్రీ చేస్తాము అని. విశేషం ఏంటంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత అందులో ఉన్న యంగ్ బాయ్స్ 25 to 30 జస్ట్ 25 to 30 బాయ్స్ వచ్చి వాళ్ళు చెప్తున్నారు, ఇంత బాగుందండి ఇది, మీరు వస్తూ ఉండండి, మా ఆడవాళ్ళకే కాదు ఇలాంటి విషయాలు మాకు అవసరము అని చెప్పారు. ఇట్లాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. అట్లాగే దౌలతాబాద్ కార్యక్రమంలో, దౌలతాబాద్ సంస్కార కేంద్రంలో కూడా ఇలాంటి సేమ్ ఎక్స్పీరియన్సే జరిగింది. కొన్ని చోట్ల మనము మాతల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. సో వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి, మేము కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నామండి, అంటే స్త్రీలలో ఇన్ని శక్తులు ఉన్నాయంటే మాకు తెలియదు, లేకపోతే క్షమాగుణం ఉంటుందని తెలియదు, లేకపోతే పర్యావరణం ఇట్లా పరిరక్షించుకోవాలి, ప్లాస్టిక్ వల్ల ఇంత నష్టం వస్తుందని మాకు తెలియదు, ఇలాంటివన్నీ మీరు ఇప్పుడు మీ సభలో చెప్పబట్టి మాకు తెలిసింది, మేము డెఫినెట్గా ఇట్లా చేస్తాము. ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మరి ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, లేదన్నట్లయితే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నప్పుడు ఇటువంటి కార్యక్రమం అంటే ఇదే నమూనా అనుకోవచ్చు, లేదన్నట్లయితే దీన్ని కొంచెం ప్రతిరూపం తయారు చేసుకుని కానీ తర్వాత కూడా ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అలాంటి ఆలోచన ఏమైనా జరుగుతుంది? ఉన్నదండి, ఒక ఆలోచన అయితే డెఫినెట్గా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన శిశు మందిర్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసి వేరే స్కూల్స్ వాళ్ళు చాలామంది అప్రోచ్ అయ్యారు. కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మా స్కూల్లో కూడా ఇలా చేయండి అని. తర్వాత కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మాకు ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని. సో మాకు ఇప్పుడు ప్రస్తుతం మనకి టార్గెట్ మన స్కూల్స్ మనం కంప్లీట్ చేయాలి, సప్తశక్తి సమారోప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము వాళ్ళకి ఏమీ చెప్పలేదు. బట్ ఒకసారి మన దగ్గర ఈ సమారోప్ అయిన తర్వాత వేరే వాళ్ళని కూడా సంప్రదించి తప్పకుండా ఈ కార్యక్రమాలు నిరంతరము చేసేటట్టు, అంటే మన స్కూల్స్లో చేయాలి, ప్లస్ వేరే స్కూల్స్, సమాజంలో వేరే స్కూల్స్లో కూడా, వేరే ప్రైవేట్ పాఠశాలలు ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, యాక్చువల్గా చాలామంది అప్రోచ్ అయ్యారు, మా దగ్గర చేయండి అని. తో మనకి ఇంకా పైనుంచి సూచన లేదనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళలేదు. బట్ ఈ అయిన తర్వాత ఉందండి, మన దగ్గర కంటిన్యూస్గా చేయాలి, వేరే పాఠశాలలకు వెళ్ళాలి, గవర్నమెంట్ పాఠశాలలకు కూడా వెళ్ళి మేము చెయ్యాలి అని మాది ఒక ఆలోచన అయితే ఉన్నది మాకు. ఫైనల్గా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిజాయితీగా కూడా మనం ఇది విజయవంతం చేసామని అనుకోవచ్చు. అంత విజయవంతం చేయడంలో ఎవరెవరు పాలు పంచుకున్నారు, వారి యొక్కని మీరు ఒక రాష్ట్ర కార్యదర్శిగా వారికి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, దీని అంతటినీ కూడా ఓవరాల్గా మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారండి? మొత్తం టీం వర్క్ అండి. ఒక సింగిల్ పర్సన్ ఎవ్వరూ ఇంత పెద్ద కార్యాన్ని చేయలేరు. ఇది పైనుంచి అఖిల భారత అధికారులు, తర్వాత క్షేత్ర అధికారులు, తర్వాత ప్రాంత అధికారులు, తర్వాత విభాగం, జిల్లా, అందరూ, ఇది ఒక టీం వర్క్. ఒకళ్ళు ఇద్దరు చేస్తే అయ్యే పని కాదు. ఇందులో ఎస్పెషల్లీ మా టీచర్స్ రోల్ చాలా ఎక్కువ ఉందండి. మేము ప్రాంతం నుంచి ఒక కార్యశాల పెడతాము, వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తాము. సో ఈ మా ఆచార్యుల యొక్క శ్రమ చాలా ఉంది ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళటంలో. మేము ఏం చేస్తాము, మీకు ఈ వ్యవస్థ ఇచ్చాము, ఈ రెస్పాన్సిబిలిటీ మీది అని చేస్తాం. తర్వాత మేము అయ్యే టైంకి అయిందా లేదా అని చూడడానికి వస్తాం. యాక్చువల్గా గ్రౌండ్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ ఆచార్యస్ అండి. అయితే మరి ఇంత అద్భుతమైనటువంటి సప్తశక్తి సంఘం కార్యక్రమం అనేక చోట్ల విజయవంతంగా జరిగింది కదండి. మరి దీనికి సమారోపణని ఎలాగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఇది ఎప్పుడు జరుగుతుంది, దీనికి ఎవరెవరు వస్తున్నారు, అలాగే దీనికి అతిథులు అని చెప్పి కొంతమంది మహిళలను పిలుస్తున్నారట, దాని యొక్క యోజన ఏంటి, దానికి ప్రణాళిక ఏంటండి? అవునండి, ఇప్పుడు మనం అక్టోబర్ 5 నుంచి రాణి దుర్గావతి జయంతి నుంచి మొదలుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాము.
ఈ ఫిబ్రవరి 19 లోపు ఈ కార్యక్రమాలు పూర్తి అవ్వాలి. మనం ఏవైతే అనుకున్నామో ఆ కార్యక్రమాలు పూర్తి అవ్వాలని మనకి ఒక సూచన ఉంది. సో దాని ప్రకారం మనం తెలంగాణలో ఫిబ్రవరి 8 కంక్లూడింగ్ ప్రోగ్రాము ప్లాన్ చేశామండి. అది మన కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT నారాయణగూడలో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాము. ఇందులో మహిళలందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఆహ్వానితులే, అందరూ రావచ్చు. దీనికి ముఖ్య అతిథిగా మన హైకోర్టు జడ్జి మాధవీదేవి గారిని పిలిచాము. వారు మన పూర్వ విద్యార్థి కూడా, శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం వారు హైకోర్టు జడ్జి. ప్రధాన వక్తగా మనము రాష్ట్ర సేవికా సమితి ప్రాంత కార్యవాహిక శ్రీమతి శ్రీపాద రాధ గారిని కూడా ఇన్వైట్ చేశాము. వారు చాలా మంచి వక్త, షీఈస్ అ గుడ్ ఒరేటర్. సో వీరి ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని KMITలో ప్లాన్ చేశాము. సో దీనికి తప్పకుండా మహిళలందరూ ఆహ్వానితులే, అందరూ రావచ్చు. సప్తశక్తి సంఘం అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమం విజయవంతమైనటువంటి సందర్భంగా ఈ టీం వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అనగా వెంకటలక్ష్మి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది విశేషాలు. నమస్తే. నమస్తే అండి. Mind Media, the voice of India.